ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ కటాక్షమైన యోగం. అయితే ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన యోగం ఎక్కువగా కనబడుతుంది. స్థాన యోగం అనగా ఇల్లు. ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ ఇలా పేరు బలంలో చాలా వరకే కనబడుతుంది. మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వాహనముల్లో మీరు చేయాల్సిన ఒక కుదురు అనేది లేకోకుండా అయిపోతుంది. మీరు ఏదైనా ఒక వాహనం తీసుకున్నారనుకోండి, ఆ వాహనం ఎక్కువ రోజులు ఉండదు మీ దగ్గర. కొన్ని రోజుల్లో మళ్ళీ సేల్ అయిపోతుంటుంది. మళ్ళీ ఇంకొక వాహనం తీసుకుంటారు. అది కొన్ని రోజుల తర్వాత ఆ వాహనం సేల్ చేసేస్తారు. ఇలాగ నీకు ఏ వాహనం పట్టుకున్నా కూడా దానివల్ల గ్రహ ప్రభావము, శని ప్రభావము, దోష ప్రభావము, ఈ 3 ప్రభావాలు కనబడుతున్నాయి. ఈ 3 ప్రభావాలు కనబడిన దాని వలన వీళ్ళకి వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మైండ్ యోగం కరెక్ట్గా ఉండదు. 10 నిమిషాలు బాగుంటే 10 నిమిషాలు కరెక్ట్గా ఉండరు. రెండవది, మరి ఇలా జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే పెళ్ళిళ్ళు కానీ, కళ్యాణాలు కానీ, బంధుమిత్రులతో పెళ్ళిళ్ళు కానీ కావలసినవి కూడా కొంత బ్రేకుగా కనబడుతుంది. అంటే చేతికాడికి రావటం, చేజారిపోవటం, ఇలాగా కొన్ని జీవితాలను బట్టి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే మెయిన్గా వీళ్ళకి పిల్లలు విద్యా రంగంలో చదువుల గురించి, విదేశాల ప్రయాణాల గురించి మంచి అద్భుతమైన విజయం అనేది వీళ్ళ పేరులో కనబడుతుంది. మరి ముఖ్యంగా విదేశాల ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి. మరి విదేశాల ప్రయాణాలలో కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. దాంతోపాటు పై అధికారులతోని కొన్ని ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతున్నాయి. మనం చేసే పనిలో మనకన్నా పెద్ద ఆఫీసర్ మన మీద లేనిపోయిన సికాకు పెట్టి ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకోకుండా ఇంట్లో దూరం పంపించేస్తారు. దాని వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఏది అనుకుంటారో ఆ పని కరెక్ట్గా కాకోకుండా ఉండటం, ఇలాంటి ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఎక్కువగా బదిలీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు చేయాల్సిన విద్యారంగంలో కూడా కొంచెం మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. ఆ మార్పులు కూడా మీరు చేంజెస్ చేసుకోవాలి. ఆ చేంజెస్ మీరు కొంచెం తెలుసుకొని ముందడుగు వేస్తే మీ జీవితానికి మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది.